హలో గైస్, దిస్ ఇస్ ప్రభాజయ్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే వే ప్రోటీన్ కి మాస్ గెయినర్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఈ వే ప్రోటీన్ అనేది మాస్ గెయినర్ అనేది ఎవరు యూజ్ చేయాలి, సో ఈ వే ప్రోటీన్ అనేది మాస్ గెయినర్ అనేది లేడీస్ అనేది యూజ్ చేయొచ్చా, అసలు వే ప్రోటీన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మాస్ గెయినర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మాస్ గెయినర్ ఎవరు వాడాలి, వే ప్రోటీన్ అనేది ఎవరు వాడాలి. ఈ వీడియో ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే బిగినర్స్, ఎవరైనా 10th అయిపోయినా ఇంటర్మీడియట్ అయిపోయినా సరే జిమ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఎవరైనా బిగినర్స్ ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. కొత్తగా జిమ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి అనమాట. సో వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు అయితే కనుక చూడండి గైస్. ఇప్పుడు వీడియోలో వచ్చేసి మనకు ఇదైతే కనుక వే ప్రోటీన్ 2 kgs, ఇదైతే కనుక మాస్ గెయినర్ 3 kgs. ఫస్ట్ దీని ప్రైజింగ్ వేరియేషన్ వచ్చేసి ఏంటంటే వే ప్రోటీన్ మీద మాస్ గెయినర్ అనేది ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. వే ప్రోటీన్ అనేది ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకని ఉంటుంది, ఇప్పుడు ఇది 3 kgs వచ్చేసి ఇది మీకు 3 kgs 2500కి వస్తే ఇది 2 kgs మీకు 4500 5000కి అలా వస్తుంది అనమాట. ఎందుకు రెండింటి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రోటీన్ ప్యూరిటీ గైస్. దీంట్లోనూ ప్రోటీన్ ఉంటుంది, కానీ దీంట్లో అంటే ప్రోటీన్ ప్యూరిటీ పర్సంటేజ్ దీంట్లో వేరే ఉంటుంది, దీంట్లో వేరే ఉంటుంది అనమాట. సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం పాల ప్యాకెట్లు కొంటాం కదా, మిల్క్, అందులో ఇప్పుడు రెడ్ ప్యాకెట్ ఎలా ఉంటుంది, రెడ్ ప్యాకెట్ ఒక ప్రైజ్, గోల్డ్ ప్యాకెట్ ఒక ప్రైజ్, గ్రీన్ ప్యాకెట్ ఒక ప్రైజ్, అలాగా మిల్క్ ప్యాకెట్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మాస్ గెయినర్కి వే ప్రోటీన్కి వేరియేషన్ ఏంటి అంటే మాస్ గెయినర్లో కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, కానీ ప్యూరిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. వే ప్రోటీన్లో ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో ప్యూరిటీ ఎక్కువ ఉండాలంటే అదే దానివల్లే రేట్ అనేది డిఫరెన్స్ అనమాట. అందుకని మీకు ఇప్పుడు 3 kgs మాస్ గెయినర్ వచ్చి 2500 రూపీస్కి వచ్చినా అది డిస్కౌంట్ పోను. 5 kgs 2 kg వే ప్రోటీన్ మీకు అప్రాక్సిమేట్లీ 5000 దాకా ఉంటుంది అనమాట. అదే రెండింటి మధ్య వేరియేషన్. ప్రైజింగ్ వేరియేషన్ అయితే కనుక అలా ఉంటాయి. మాస్ గెయినర్స్ అనేవి తక్కువ ఉంటాయి, వే ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ప్లస్ మాస్ గెయినర్లో ఓన్లీ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి. వే ప్రోటీన్లో ఓన్లీ ప్రోటీన్ ఒకటే ఉంటుంది, అది ప్యూర్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో అందుకని వే ప్రోటీన్ 30 grams స్కూప్ ఇచ్చాడు అనుకోండి, మీకు దాంట్లో 24 grams 25 grams ప్రోటీన్ ఉంటుంది, మిగతాదంతా వేరే ఉంటాయి అనమాట. మాస్ గెయినర్ కి వే ప్రోటీన్ కి డిఫరెన్స్ అయితే కనుక ప్రైజింగ్ వేరియేషన్ లో అలా ఉంటుంది అనమాట. అందరూ ఒకటే ప్రోటీన్ అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది బిగినర్స్ అనుకుంటారు ప్రోటీన్ అంటే ఒకటే ఉంటుంది అనుకుంటారు, వాళ్ళకి ఏం వాడాలో కూడా తెలియదు అనమాట. అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా యూస్ అవుతుంది. మాస్ గెయినర్స్ వచ్చేసేపాటికి ఏంటంటే 3 kgs 5 kgs 7 kgs 9 kgs అలా ఉంటాయి. వే ప్రోటీన్స్ వచ్చేసి 1 kg 2 kg లేదా 2.5 kg అలా ఉంటాయి అనమాట. ఇప్పుడు మాస్ గెయినర్ ఎవరు వాడాలి, వే ప్రోటీన్ ఎవరు వాడాలి అని చాలా మందికి ఫుల్ కన్ఫ్యూజింగ్ లో ఉంటారు. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి అసలు ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఆ మాస్ గెయినర్స్ అనేది ఎవరు వాడాలి అని అంటే ఇప్పుడు బిగినర్స్ కి తెలియాలంటే కనుక ఎలాగంటే, ఇప్పుడు మీరు స్టార్టింగ్ జిమ్కి వెళ్తున్నారు, మీకు రిజల్ట్ ఎలా కావాలో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది 40 kgs 45 kgs 50 kgs 55 kgs ఇలా ఉంటారు స్టార్టింగ్లో బేసిక్లో. కొంతమంది అది ఎంత 18 to 20 ఏజ్ అలా ఉండేవాళ్ళు అనమాట. మ్యాక్సిమం 15 నుంచి ఎవరైనా సరే జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు, 15 16 17 18 ఆ ఏజ్ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళు కొంతమంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటి అంటే 40 45 kgs 50 kgs 55 kgs ఇలాంటి వాళ్ళు ఏంటంటే 55 kgs దాకా చూసుకొని వాళ్ళ హైట్ వచ్చేసి ఒక 5'9" 5'8" లోపల ఉంటే కనుక వాళ్ళు కంపల్సరీ మాస్ గెయినర్ అనేది వాడాలి. మాస్ గెయినర్స్ వాడాలి అంటే ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి, ఇప్పుడు 45 kgs ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం కావాలి, 45 kgs ఉన్న వాళ్ళకి వెయిట్ పెరగాలి, వాల్యూమ్ పెరగాలి. సో వాళ్ళు వాడాల్సింది ఏంటి అంటే మాస్ గెయినర్స్. చాలామంది ఏం చేస్తారంటే వే ప్రోటీన్స్ వాడతారు, ఆ లీన్ మజిల్ పెరిగిద్ది అని చెప్పని వే ప్రోటీన్ వాడతారు. ఆ లీన్ మజిల్ అనేది మీకు అవసరం లేదు, మీకు ఆల్రెడీ మీ బాడీ లీన్గానే ఉంటుంది. మీ బాడీ లీన్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు హాఫ్ ప్రోటీన్ వాడితే మీకు అది యూసే ఉంటుంది. మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తినాలి, అలాగే అలాంటి ప్రోడక్ట్సే వాడాలి. అప్పుడే మీకు వెయిట్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అదేనా ఫ్రెండ్స్, వెయిట్ వాల్యూమ్ అనేది పెరగాలి అంటే ఇప్పుడు నేను 45 kgs ఉన్నాను, ఒక 5 kgs కానీ 10 kgs కానీ పెరగాలనుకుంటున్నాను అని అంటే కనుక మాస్ గెయినర్స్ అనేవి వాడాలి. మాస్ గెయినర్స్ అనేవి వాడితే మీకు రిజల్ట్ అనేది వెయిట్ అప్ అవుతుంది అనమాట. అంటే వెయిట్ పెరుగుతారు, వాల్యూమ్ కూడా పెరుగుతుంది. వాల్యూమ్ వెయిట్ పెరగాలి అంటేనే మాస్ గెయినర్స్ వాడాలి. కొంచెం ఫ్యాట్ కూడా వస్తుంది దానివల్ల. ఆ ఫ్యాట్ అనేది రాకుండా ఉండాలంటే డైట్లో లిటిల్ బిట్ చేంజెస్ చేసుకోవాలి. అబ్డామిన్ ఎక్సర్సైజెస్ కొన్ని ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోవాలి, క్రంచెస్, లెగ్ రేస్ ఇలాంటి ఎక్సర్సైజ్ అబ్డామిన్ కూడా యాడ్ చేసుకుంటే మీకు స్టమక్ దగ్గర ఫ్యాట్ పెరగకుండా
మాస్ గెయినర్స్ యూజ్ చేస్తే దానికి తగ్గ డైట్ ఫాలో అయితే కనుక మీకు వెయిట్ వాల్యూమ్ ఒకేసారి పెరుగుతుంది. ఇది బేసిక్లో ఉండే వాళ్ళకి మాత్రమే. ఇది ఆల్రెడీ సంవత్సరాల తరబడి జిమ్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకి కాదు, బేసిక్లో ఉండే వాళ్ళకి, స్టార్టింగ్ జిమ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం అలా. వాళ్ళకి ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుంది. నువ్వు చెప్పావు కదా రిజల్ట్ రావట్లేదు ఏంటి, నువ్వు చెప్పినట్టు వాడాలని చెప్పని సీనియర్స్ చెప్పారు అనుకోండి, అంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న వాళ్ళకి తెలిసి అదంతా బేసిక్లో వాళ్ళకి మనం చెప్పేది. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది. మాస్ గెయినర్తో పాటు క్రియేటిన్ యాడ్ చేసుకోవచ్చు, ప్రీ వర్కౌట్ యాడ్ చేసుకోవచ్చు, అవి వేరే సప్లిమెంట్స్ అనమాట. అది ఇంకా వేరే సబ్జెక్టు. సో మాస్ గెయినర్స్ అయితే కనుక అది. సో వెయిట్ వాల్యూమ్ పెరగాలి, లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు. కానీ ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు, మాస్ గెయినర్స్ ఓన్లీ జిమ్ ఏమి చేయను, నేను ఇంట్లో వర్కౌట్ చేసుకుంటాను, మాస్ గెయినర్స్ వాడచ్చా ఏంటని చెప్తున్నారు. అసలు జిమ్ ఏమి చేయకుండా అయితే కనుక మాస్ గెయినర్స్ వాడితే ఏం యూస్ ఉండదు మీకు. జిమ్ అనేది చేస్తేనే మీ వెయిట్ అనేది అప్ అవుద్ది, వాల్యూమ్ అనేది పెరుగుతుంది. జిమ్ చేయకుండా అయితే కనుక వాడితే అనవసరం. జిమ్ చేయకుండా నువ్వు వాడాలనుకుంటే మాస్ గెయినర్ వాడాల్సిన అవసరం లేదు. ఇదేమీ ఎక్కడ ఊడిపడిపోలేదు. ఇది ఫుడ్ ఐటమ్ నుంచి తయారు చేసింది అనమాట. అదేదో నువ్వు ఫుడ్డే తిను ఎక్కువ. నువ్వు రైస్ 3 times తింటున్నావు, 4 times తిను జిమ్ చేయకుండా, నువ్వు వెయిట్ పెరుగుతావు. లేదంటే కనుక ఎగ్స్, ఇంకా బనానాస్ కానీ, పొటాటోస్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ, ఇలాంటివి ఏవైనా సరే తిను, వెయిట్ పెరుగుతావు. మాస్ గెయినరే వాడితేనే పెరుగుతారని కాదు. మాస్ గెయినర్ వాడుతూ డైట్ ఫాలో అవుతూ జిమ్ చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది. మనం ప్రోటీన్ అనేది ఎందుకు తీసుకుంటున్నాం, మనం జిమ్ చేస్తూ డైట్ తీసుకోవడం సరిపోక ఇంకా అడిషనల్గా ప్రోటీన్ సోర్స్ మనకు బాడీలోకి కావాలి కాబట్టి మనం ప్రోటీన్ తీసుకుంటాం. డైట్ తింటున్నాం అలా చెప్పి మనకి ఇప్పుడు 100 grams తినాలి, డైట్ ద్వారా మనం 100 grams, 150 grams, 200 grams తినలేవు. సో దానికోసం మన డైట్ తింటూనే ఇది తీసుకుంటాం. అంతేగాని ఇది వాడితే ఏదో రిజల్ట్ వచ్చేద్దని అందరం అనుకుంటారు, అదంతా ఒక భ్రమ. అది వాడమాకండి. కొన్ని పిచ్చి ప్రొడక్ట్స్ ఉంటాయి, మీకు రోజంతా మొత్తుగా డిమ్ముగుండే ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాంటి ప్రొడక్ట్స్ వాడమాకండి. వాటిలో మెడిసిన్స్ అవి కలుపుతారు. ఆ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆల్రెడీ చాలా మందికి వచ్చి ఉంటాయి, స్ట్రెచ్ మార్క్స్ కానీ. ఉబ్బిపోతారు, నీళ్ళలో పడేస్తే మనిషి అలా ఉబ్బిపోతారు. అది వెయిట్ పెరగడం కాదు, అది బాడీలో వాటర్ టిష్యూస్ బాగా పెరిగిపోయి ఉబ్బిపోతాడు మనిషి. ఆ ప్రొడక్ట్స్ అయితే వాడమాకండి. చీప్గా వస్తుంది కదా అని చెప్పి వాడారంటే కనుక అది రేపొద్దున మీకు ఎక్కువ అమౌంట్ మీరే హాస్పిటల్ చుట్టూ పెట్టుకోవాల్సి ఉంటుంది. మాస్ గెయినర్స్ అయితే కనుక అది ఫ్రెండ్స్, ఒక 40 నుంచి 55 kgs ఉన్నారు, వెయిట్ నేను పెరగాలనుకుంటున్నాను, నాకు కొంచెం సైజు పెరగాలి అని అనుకుంటున్నాను, నేను జిమ్ చేస్తున్నాను, డైట్ ఫాలో అవుతున్నాను అనుకున్న వాళ్ళకి మాస్ గెయినర్ సెట్ అవుతుంది. ఈ మాస్ గెయినర్స్లో ఏంటంటే మీకు చూసుకోవాలి మంచి బ్రాండా కాదా, ఎంఆర్పి ఉందా, లాంగ్ ఎక్స్పైరీ ఉందా, ప్రోడక్ట్ గ్యారంటీ అనేది ఇస్తున్నారా, మీకు అది చూసుకొని మీరు ఆ ప్రోడక్ట్ అనేది కొనుక్కోవాలి. ఇప్పుడు కొంతమంది కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. చూసుకొని బ్రాండ్ అనేది మీరు మంచిగా సెలెక్ట్ చేసుకొని వాడాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి వే ప్రోటీన్స్ అనేది వద్దాం. వే ప్రోటీన్స్ ఏంటి, వే ప్రోటీన్ అనే దాంట్లో మీకు ఏంటంటే అది ఒక కొంచెం ప్రోటీన్ కంటెంట్, ప్రోటీన్ క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది వే ప్రోటీన్స్లో. ఇవి ఎవరు వాడాలి అంటే కనుక ఒక 55 kgs కన్నా పైన ఉన్నారు, హైట్ ఒక 6 కానీ 6 feet కానీ 5'8" కానీ 5'7" కానీ 5'5" కానీ ఎంత హైట్ ఉన్నా సరే ఒక 55 kgs కన్నా వెయిట్ ఎక్కువ ఉన్నారు, బాడీ కొంచెం లీన్ అవ్వాలి, అంటే బాడీ కొంచెం షేప్ కనబడాలి, కొంచెం ఫ్యాట్గా ఉండి కొంచెం షేప్ కనబడాలి, అలాగే లీన్గానే మజిల్ పెరగాలి అనుకునే వాళ్ళు అయితే కనుక వే ప్రోటీన్ అనేది వాడుకోవాలి. వే ప్రోటీన్ అనేది, ఈ వే ప్రోటీన్ అనేది 55 kgs కన్నా పైన ఉంటే వాడుకోవాలి. కొంతమంది 6 feet 6'1", 6'2" ఉంటారు, వాళ్ళు 55 కన్నా ఎక్కువ ఉంటారు కానీ బాగా సన్నగా ఉంటారు. అలా చెప్పని వాళ్ళు వే ప్రోటీన్ వాడాలని రూల్ ఏం లేదు. వాళ్ళు హైట్ ఎక్కువ ఉన్న వల్ల, వాళ్ళ బోన్ గేజ్ ఎక్కువ ఉన్న వల్ల, బోన్ వెయిట్ ఎక్కువ ఉన్న వల్ల సరే వాళ్ళు 60 kgs ఉంటారు కానీ సన్నగానే ఉంటారు. అలాంటి వాళ్ళు మాస్ గెయినర్ వాడుకోవచ్చు. నీ హైట్కి తగ్గ వెయిట్ నువ్వు ఉన్నావా ఫస్ట్ అది తెలుసుకోవాలి నువ్వు. అది కూడా తెలుసుకుంటూ రెండిట్లో మీరు చేసుకోవచ్చు ఏది వాడాలనేది. మీ హైట్కి తగ్గ వెయిట్ అంటే ఇప్పుడు 5'6" హైట్ ఉన్నారనుకోండి, వాళ్ళు 70 kgs ఉండొచ్చు, 60 to 70 kgs ఉండొచ్చు అనమాట. 60 to 70 kgs ఉన్నారనుకోండి, ఇప్పుడు 60 kgs ఉన్నారనుకోండి, వాళ్ళు మాస్ గెయినర్ వాడాల్సిన అవసరం లేదు, వే ప్రోటీన్తో కంటిన్యూ అయిపోవచ్చు. లేదంటే ఇప్పుడు వాళ్ళు మాస్ గెయినర్ వాడారనుకోండి మళ్ళీ వెయిట్ పెరుగుతారు, వాళ్ళు అలా వాడుకోవాలనుకుంటే కనుక వాడుకోవచ్చు. సో వే ప్రోటీన్ అనేది లీన్ అవ్వడానికి, ఫ్యాట్ ఇంకొంచెం తగ్గడానికి, అంటే ఇది వాడితే ఫ్యాట్ తగ్గుతుందని కాదు, ఇది వాడుతూ పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతూ వర్కౌట్ చేస్తేనే ఫ్యాట్ తగ్గుతుంది. ఇది ఫ్యాట్కి సంబంధించిన ప్రోడక్ట్ అయితే కనుక కాదు, ఇది సపోర్ట్ చేస్తుంది, అంతేగాని దీనివల్ల రిజల్ట్ అనేది రాదు. అది మీరు ఆలోచించాల్సింది. వే ప్రోటీన్ అనేది ఏంటంటే
ఒక 55 kg నుంచి 60 kg నుంచి వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం లీన్గానే పెంచుకోవాలి, ఫ్యాట్ నాకు అవసరం లేదు, నేను లీన్గానే పెంచుకోవాలి అనుకునే వాళ్ళు వే ప్రోటీన్ వాడుకోవాలి. అది మాస్ గెయినర్కి వే ప్రోటీన్ ఉన్న డిఫరెన్స్. ఈ వే ప్రోటీన్ అనేది లేడీస్ వాడచ్చు అంటే వే ప్రోటీన్ కూడా లేడీస్ కూడా వాడుకోవచ్చు. కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే ప్రోటీన్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు అంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటేనే వాడండి. ఫిజికల్ యాక్టివిటీ అనేది మీకు లేదు అంటే కనుక మీకు ప్రోటీన్ ప్రోడక్టే వాడాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో డైటే ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. మీకు యూట్యూబ్లో బొచ్చుడు వీడియోలు వస్తాయి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటే నేను ఇలా లీన్ అవుదాం అనుకుంటున్నాను, డైట్ ఏంటని చెప్పంటే చాలామంది ఉంటాయి వీడియోస్. అందులో 50% మీరు ఫాలో అయినా సరే మినిమం రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి. సో మీరు చేయాలి. చాలామంది ఏంటి అంటే అడుగుతున్నాను నేను, జిమ్ చేయకుండా వాడచ్చా? కొంతమంది ఇంట్లో ఉండి, కొంతమంది ఇప్పుడు కొత్తగా చాలామంది అడిగేది ఏంటంటే ఇంట్లో ఉండి ఇంట్లో వర్కౌట్ చేసుకుంటూనే నేను వాడతాను, నాకు రిజల్ట్ వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. బ్రదర్, నీకు ఇంట్లో ఎంత ఎక్విప్మెంట్ ఉంటుంది? ఇంట్లో ఎంత మినిమం ఎక్విప్మెంట్? జిమ్లో అందరూ పెడుతున్నారు కదా, జిమ్లో చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క మజిల్కి సంబంధించి నీకు 4-5 మిషన్లు ఉంటాయి. అవి మనం చేసుకోవాలి. నీకు ఇంట్లో ఎన్ని మిషన్స్ ఉంటాయి? సరే, ఒకవేళ మిషన్స్ ఉన్నాయి అనుకో, నీకు ఎలా చేయాలో ఏం తెలుస్తుంది? నువ్వు చేసేది కరెక్ట్ కాదు నీకు ఎలా తెలుస్తుంది? సో అందుకనే కొంచెం లాంగ్ ఉన్నా, ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ లాంగ్ ఉన్నా సరే, మీరు పల్లెటూరులో ఉన్నా సరే, కొంచెం లాంగ్లో జిమ్ ఉన్నా సరే అక్కడికే వెళ్ళండి. ఫస్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి, బాడీ డెవలప్ చేసుకోండి. దాని తర్వాత మీరు మీ ఇంట్లో చేసుకోండి. ఒక 2 మిషన్స్ 3 మిషన్స్, కొన్ని డంబుల్స్, కొన్ని ప్లేట్స్, బార్బుల్స్ కొనుక్కొని. చాలామంది కొనేసుకుంటూ ఉంటారు, 5,000 10,000 పెట్టి అమెజాన్లో అట్లా పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పెద్ద యూస్ ఏమి ఉండదు. కొనుక్కుంటారు, 4 రోజులు చేస్తారు, పక్కన పడేస్తారు. సో మీరు చేసేయాల్సింది ఏంటంటే కొంచెం లాంగ్ ఉన్న జిమ్కి వెళ్ళండి. ఈ రోజుల్లో నాలెడ్జ్ చాలా ఉంది, టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది, చాలామంది ఈజీగా రెడీ అవుతున్నారు. కానీ రెడీ అయ్యే ప్రాసెస్లో మీరు చేసే ప్రాసెస్ కరెక్టా కాదా, మీరు హెల్దీ వేలో రెడీ అవుతున్నారా లేదా అనేది చూసుకోండి. సో మీకు నాలెడ్జ్ ఉంటే 2 డంబుల్స్ ఉన్నా చాలు, మీరు ఇంట్లో చేసేసుకోవచ్చు. నాలెడ్జ్ అనేది లేకపోతే మీ దగ్గర ఫుల్ ఎక్విప్మెంట్ ఉన్నా సరే మీరు చేయలేరు. ఎందుకంటే మీకు తెలియదు మీరు చేసే పోస్చర్ కరెక్ట్గా ఉందో లేదో తెలియదు. మీరు లిఫ్ట్ చేసేటప్పుడు మీరు ఎలా లిఫ్ట్ చేస్తున్నారు, రిస్ట్ ఎటు ఉంది, ముందుకుందా వెనక్కుందా, ఏం మీకు తెలియదు కదా. సో చిన్న చిన్న ఇంజురీస్ అయింది అనుకో, నువ్వు అప్పుడు జిమ్కి పెట్టాల్సిందంతా హాస్పిటల్కే పెడతావు. మళ్ళీ నీ డ్రీమ్ కాస్త అలా హోల్డ్ అయిపోయి ఉండిపోతుంది. నీ డ్రీమ్ కాస్త ఆ ఇంజురీతో మీరు 1 నెల 2 నెలలు బాధపడాల్సి వస్తుంది. నువ్వు అవసరం ఏదండి? మళ్ళీ మీకు బోన్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఎంత ఈజీగా పోవు. ఇప్పుడు మజిల్ పైన కండ మీద నొప్పి వస్తే అంత ఈజీగా పోతుంది, కానీ లోపల లోపల బోన్కి నీకు క్రష్ అయింది అంటే కనుక, డిస్లొకేటెడ్ పెయిన్స్ ఏమైనా వచ్చినాయి అంటే కనుక, ఆ పెయిన్ ఎందుకు వస్తుందో తెలియదు, దానివల్ల ఎలా క్యూర్ అయితే తెలియదు. అదొక మీకు స్కానింగ్లో తెలియదు, ఒక ఎంఆర్ఐ స్కానింగ్లో కూడా కొన్ని తెలియవు. పూర్తిగా డీప్గా ఎంఆర్ఐ స్కానింగ్ అని చేస్తేనే తెలుస్తుంది. మీకు ఎంఆర్ఐ స్కానింగ్కి 5 నుంచి 6 వేలు అలా అయిపోతాయి. సో మీరు చేసే కరెక్షన్స్ అనేది పర్ఫెక్ట్గా మీరు చేస్తున్నారా లేదా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది రీల్స్ 1-2 వీడియోస్ పెట్టేస్తూ ఉంటారు, లేదా హడావుడిగా వాళ్ళు ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం చేస్తూ ఉంటారు. వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళకిలాగా మీరు చేస్తానంటే కనుక అవ్వదు. వాడికి ఆల్రెడీ ఫిజిక్ ఉంది, వాడు ఎలాగైనా చేయొచ్చు, నీకు లేదు కదా. సో నువ్వు స్టెప్ బై స్టెప్గానే ఫాలో అవ్వాలి. నీకన్నా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్తో నేను అలాగే చేస్తానంటే కనుక అవ్వదు కదా. మొత్తం స్టెప్ బై స్టెప్గా చాలా ఎక్కువ పైకి వచ్చాడు. మీరు కూడా ఏంటి అంటే అలా స్టెప్ బై స్టెప్గానే చేయాల్సి ఉంటుంది. నువ్వు 40 కేజీలు ఉన్నావు అనుకో, 40 కేజీలప్పుడు నువ్వు ఏ టైప్ ఆఫ్ చేయాల్సి వస్తుందో అదే చేయాలి. నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నీకు బాడీ గెయిన్ అవుద్ది. సో వే ప్రోటీన్కి మాస్ గెయినర్స్ అయితే కనుక డిఫరెన్స్ అయితే కనుక అది ఫ్రెండ్స్. ఇప్పుడు బిగినర్స్ ఎవరైనా సరే ఉన్నా సరే, బిగినర్స్ అంటే ఇప్పుడు కొత్తగా జిమ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో అయితే కనుక బాగా యూస్ అవుతుంది. సో ఈ వీడియో ఎవరైతే మీ ఫ్రెండ్స్ జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ నేను మీకు ముందుకు తీసుకొస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.